अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमभागे जम्बे द्वीपे भरतवर्षे भरतखण्डे नरोहलक्षणविभागे त्रिदेवस्य ईशान्यप्रदेशे कृष्णादूलभयोर्मध्यप्रदेशे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरणदेव सन्निधौ अक्षरवर्तमानव्यावहारिकचान्द्रमानेन वक्यत्रे विश्वारूपनामसंवत्सरे दक्षिणायने शरदृतौ आश्वेतमासे शुक्लपक्षे आश्वेतमासे शुक्लपक्षे सप्तम्यां वासरः शुभवासरगुरुनक्षत्र शुभयोग शुभकरण योगकरण विजयकरविष्टायां शुभयुगोर्वे श्रुतिस्य परमेश्वरप्रीत्यर्थं श्रीमान् गोत्रः మీరందరూ కూడాను మనసులో మీ గోత్రం చెప్పుకోండి. శ్రీమాన్ గోత్రః గోత్రం తెలియకపోతే నమస్కారం చేసుకొని మీ ముందుగా మీ నాన్నగారి పేరు తర్వాత మీ అమ్మ పేరు చెప్పుకోండి. మీ తల్లిదండ్రుల పేరు చెప్పుకొని తర్వాత మీ పేరు మీ ఇంట్లో మిగతా వారి పేర్లు చెప్పండి. సహకుటుంబానాం సర్వేషాం ఆయుష్యాభివృద్ధ్యర్థం అందరూ కూడా చెప్పుకున్నారా? చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష ఫల సిద్ధ్యర్థం మమ సహకుటుంబానాం ఆయుష్య అభివృద్ధి అర్థం మమ సహకుటుంబానాం ఉద్యోగ వ్యాపార విద్యా విషయేషు సమస్త ప్రతిబంధక నివారణ అర్థం మమ గృహే సకల పైన కూర్చోబెట్టేసేయండి. సౌభాగ్య పరంపరా ప్రాప్త్యర్థం మమ సహకుటుంబానాం ఉన్నత స్థితి యోగ్యత సిద్ధ్యర్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి శ్రీ లలిత మహాత్రిపుర సుందరి మహాసరస్వతి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధ్యర్థం శ్రీ దేవి శరన్నవరాత్ర మహోత్సవ ఆఖ్యే కర్మణి ప్రదోష సమయే శ్రీ మహాసరస్వతి దేవత ప్రీత్యర్థం అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి శ్రీ మమ సరస్వతీ దేవత అనుగ్రహేణ సకల విద్యా ప్రాప్త్యర్థం మమ పరీక్షానాం ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత సిద్ధ్యర్థం
महासरस्वती देवता अनुग्रह प्रसाद फल सिद्ध्यर्थं यथाशक्ति मम श्री महासरस्वती देवता पूजा करिष्ये। అందరూ కూడాను అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ మనస్సులో ఉన్న కోరికని అమ్మవారికి చెప్పుకోండి. చక్కగా మంచిగా చదువు వచ్చి అందరికీ కూడాను సుఖం కలగాలి అని చెప్పి నమస్కారం చేసుకోండి. పరీక్షల్లో మంచి మార్కులు రావాలని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా పూజాంకరిష్యే. మా భవాని అక్కడ ఉన్నవారు ఆ రాగ క్లాసుకి గంధము మా బొట్టు పెట్టి అక్షతలు పువ్వు వేసి నమస్కారం చేసుకోండి. చెప్పు అబ్బో ఈ బొన్నడు ఎక్కడ వచ్చాడు. నీళ్ళల్లో అక్షతలు ఒక పువ్వు వేయండి. తదంగా కలశారాధనం కరిష్యే. కలశం గంధ పుష్పాక్షతైరపూర్జ హస్తేనాచాద్య కలశస్యం భోజస్నో గంధే రుద్రసమాశ్రితః మౌనే రత్నసురా బ్రహ్మానప్రోమాత్రగణాశ్రితాః దక్షోదిసాగరాస్తర్ సప్తభూతావసుంధరార్భోదశీర్భోదస్తామరోధోభితనః అందే సువేదా సర్వే కలశ అంబుసమాశ్రితాః గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవీం సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్య. కలశంలో ఆ నీళ్లు తీసుకుని కలశం మీద అమ్మవారి మీద నీళ్లు చల్లి మీ మీద చల్లుకోండి. ఆత్మానం చ సంప్రోక్ష్య. అందరూ కూడా చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మనస్సులో అమ్మవారి రూపాన్ని తలుచుకోండి. నమస్కారం చేసుకొని ఉండండి. ఓం యాకుండే మృదుషారహార ధవలాయ శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండమండితకరాయ శ్వేతపద్మప్న యా బ్రహ్మాచ్యుత శంకర ప్రకృతిమూర్దేవే సదా పూజిత సామాంతాది సరస్వతి భగవతి నిశ్చేషయాద్యాపహ. అక్షతలు తీసుకొని చక్కగా అమ్మవారికి పూజ చేయండి. మీ అందరూ కూడాను నేను చెప్పినప్పుడు పూజ ప్రారంభం చేయండి. నేను చెప్పేంత వరకు అందరూ కూడాను అమ్మవారికి నమస్కారం చేసుకుని ఉండండి. అక్కడ అమ్మవారి దగ్గర ప్రధానంగా కూర్చున్న వాళ్ళు అక్షతలతో పూజ చేయండి. అమ్మవారి దగ్గర కలశం దగ్గర పూజ చేస్తూ ఉండండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి అనేక నవరత్న సింహాసనార్థే అక్షదాం సమర్పయామి. ఆ కమలపాకుతో నీళ్లు తీసుకొని చక్కగా అమ్మ కలశం మీద చల్లుతూ ఉండండి. పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధహాచమనీయం సమర్పయామి స్నపయామి. ఆ కలశంలో కూర్చుంది అంటే అందరికీ తెలియాలి. స్నపయామి. అందరూ కూడా ఆ చక్కగా అమ్మవారికి స్నానం చేస్తున్నట్టుగా భావన చేసి నమస్కారం చేసుకుంటూ ఉండండి. యశుదే ప్రేదో భూతాద్భుయాదాద్యమన్వహం శ్రియ పంచదర్జంజ శ్రీకామస్తు స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. అక్షతలతో పూజ చేయండి. అభివస్త్రాదనాంజర్షాభిజేనో పూజమానః అభియంద్రావర్తనేనో హిరణ్యాకృష్ణో దేవసేన వస్త్రార్థే పుష్పాక్షదాం సమర్పయామి. యజ్ఞోపవీతార్థే అక్షదాం సమర్పయామి. ఒక పువ్వుకి గంధం అంటించి అమ్మవారికి సమర్పించండి. ఒక పువ్వు తీసుకొని దానికి గంధం అంటించి కలశం దగ్గర పెట్టండి. అమ్మవారి దగ్గర పెట్టండి. దివ్య శ్రీపరిమళ చందనం సమర్పయామి. దివ్య శ్రీపరిమళ చందనం సమర్పయామి. అలంకరణార్థే కొద్దిగా పసుపు వేయండి. హరిద్రంజమయానీదం దేవీ కళ్యాణదాయిని. చెప్పు చేయనప్పుడు లేదు. దివ్య శ్రీ పరిమళ చందనం సమర్పయామి. హరిద్రంజమయానీదం దేవీ కళ్యాణదాయిని. సౌభాగ్యవర్ధనం దివ్యం గృహాన్ హరివల్లభే హరిప్రియాయై నమః. హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళం. మయా నీతం మహాదేవి దుఃఖం దాస్య అనుకుందరి కుంకుమలేపం సమర్పయామి.
అథ పుష్పై పూజయామి. చక్కగా పూలు పెడుతూ ఉంటుంది. ఓం పూలతో పూజ చేయండి కలశం దగ్గర. భవస్య దేవస్య పత్యై నమః, సర్వస్య దేవస్య పత్యై నమః, ఈశానస్య దేవస్య పత్యై నమః, పశుపతేర్దేవస్య పత్యై నమః, రుద్రస్య దేవస్య పత్యై నమః, రుద్రస్య దేవస్య పత్యై నమః, భీమస్య దేవస్య పత్యై నమః, మహతో దేవస్య పత్యై నమః. నానావిధ పరిమళ పుష్పాక్షర పూజాన్ సమర్పయామి. ఇప్పుడు అందరూ కూడాను సరస్వతీదేవ్యై నమః అనుకుంటూ చక్కగా కుంకుమతో పూజ చేస్తూ ఉండండి. మీకు 2 దెబ్బలలో ఒక దానిలో కుంకుమ ఇచ్చారు, ఒకటి ఖాళీని ఇచ్చారు. బొట్టు పెట్టుకోమ్మా, నీకు బొట్టు లేదు, అది చివర మీరే. బొట్టు లేదు, బొట్టు పెట్టు, నువ్వు కూడా బొట్టు పెట్టుకో. ఎవరు ముఖాన బొట్టు లేకుండా ఉండకూడదు, అందరికీ బొట్టు ఉండాలి. బొట్టు పెట్టుకున్నావు నిన్నది వీడియో నీ మొహం కనపడాలి కదా టీవీలో. కుంకుమ బొట్టు ఎవరికైతే లేదో ఒకసారి పక్కన వాళ్ళు చెక్ చేయండి. వాళ్ళకి కుంకుమ బొట్టు పెట్టండి. ఎవడాడి ఎవరు పిలుస్తుంది? టెక్నాలజీయా? ఎవడో నన్ను అమ్మానమాకండి అమ్మ. మీది మా అమ్మగారిని కూడా చేద్దామా? ఏ ఫింగర్ ప్రింట్ వెనకెళ్ళాలి. అప్పుడు మొత్తం కనబడుతుంది. స్వామి వెనకెళ్ళాలి. పిల్లలు ఒకసారి అప్పుడు బాగుందిరా. చూడు నన్నైతే చూడు. ప్రారంభం చేద్దామండి. అందరూ కూడాను శ్రీ సరస్వతీదేవ్యై నమః అంటూ పూజ చేస్తూ ఉండండి. కుంకుమ తప్పులో నుంచి కుంకుమ చేసుకొని ఖాళీగా ఉన్న తప్పులో పూజ చేస్తూ ఉండండి. సరస్వతీదేవ్యై నమః అంటూ పూజ చేస్తూ ఉండండి. ఓం శ్రీ సరస్వత్యై నమః, ఓం మహాభద్రాయ నమః, ఓం మహామాయాయ నమః, ఓం వరప్రదాయ నమః, ఓం శ్రీప్రదాయ నమః. శ్రీప్రదాయ నమః, పద్మభయాయ నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మవక్త్రాయ నమః, ఓం పద్మవక్త్రికాయ నమః, ఓం శివానుజాయ నమః, ఓం పుస్తకహస్తాయ నమః, ఓం జ్ఞానముద్రాయ నమః, ఓం రమాయ నమః, ఓం కామరూపాయ నమః, మహావిద్యాయ నమః, ఓం మహాపాతకనాశిన్యై నమః, ఓం మహాశ్రయాయ నమః, ఓం మాలిన్యై నమః, ఓం మహాభోగాయ నమః, ఓం మహాభుజాయ నమః, ఓం మహాభాగాయ నమః, ఓం మహోత్సాహాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం స్వరవందితాయ నమః, ఓం మహాకార్యై నమః, ఓం మహాభాషాయ నమః, ఓం మహాకారాయ నమః, ఓం మహాంకుశాయ నమః, ఓం సీతాయ నమః, ఓం రాయ నమః, ఓం విశ్వాయ నమః, ఓం విద్యున్మయే నమః, వైష్ణవ్యే నమః, ఓం చంద్రకాయ నమః, ఓం చంద్రరేఖా విభూషితాయ నమః, ఓం మహాఫలాయ నమః, ఓం సావిత్రే నమః, ఓం సురసాయ నమః, ఓం దేవ్యే నమః, ఓం దివ్యాలంకార భూషితాయ నమః, ఓం వాగ్దేవ్యే నమః, ఓం వసుధాయ నమః, ఓం తీవ్రాయ నమః, ఓం మహాభద్రాయ నమః, ఓం
महाबलायै नमः ओम भोगदायै नमः ओम भारत्यै नमः ओम भामायै नमः ओम गोमत्यै नमः ओम विठलायै नमः ओम विंध्यवासायै नमः ओम चंडिकायै नमः ओम सुभद्रायै नमः ओम ओम विनित्रायै नमः ओम वैष्णव्यै नमः ओम राम्यै नमः ओम ब्रह्मज्ञानेक साधनायै नमः ओम सौभाग्यै नमः ओम सुधामूर्त्यै नमः ओम सुवीरायै नमः ओम सुभासिन्यै नमः ओम विद्यारूपायै नमः ओम ब्रह्मजायै नमः ओम विशालायै नमः ओम भक्तलोचनायै नमः ओम शुद्धासुर प्रमदिन्यै नमः ओम धूम्रलोचनवर्तिन्यै नमः ओम सर्वाधिकायै नमः ओम त्रिमूर्त्यै नमः ओम शुभदायै नमः ओम शास्त्ररूपिण्यै नमः ओम सर्वदेवस्तुतायै नमः ओम सौम्यायै नमः ओम सुरासुर नमस्कृतायै नमः ओम रक्तबीजनिहन्त्रै नमः ओम चामुण्डायै नमः ओम मुण्डकाम्बिकायै नमः ओम कालरात्रै नमः ओम प्रहरणायै नमः ओम कलाधारायै नमः ओम निरञ्जनायै नमः ओम निरञ्जनायै नमः ओम वरारोहायै नमः ओम वासुदेवायै नमः ओम वाराह्यै नमः ओम वारुदासनायै नमः ओम चित्राम्बरायै नमः ओम चित्रगन्धायै नमः प्रमाल्यायै नमः ओम कांतायै नमः ओम कामप्रदायै नमः ओम वन्द्यायै नमः ओम रूपसौभाग्यवत्यै रूपसौभाग्यदायिन्यै नमः ओम शोभाननायै नमः ओम रत्नमध्यायै नमः ओम विभृतायै नमः ओम सुरभोजितायै नमः ओम निरञ्जनायै नमः ओम नीलगन्धायै नमः ओम चतुर्वर्ग फलप्रदायै नमः ओम चतुरानन साम्राज्यै नमः ओम ब्रह्म विष्णु शिवात्मकायै नमः ओम हंसासनायै नमः ओम ब्रह्मविद्यायै नमः ओम मंत्रविद्यायै नमः ओम सरस्वत्यै नमः ओम महासरस्वत्यै नमः ओम विद्यायै नमः ओम ज्ञानेकतत्परायै नमो नमः श्री महासरस्वती देव्यै नमो नमः अष्टोत्तरशतनाम पूजां समर्पयामि ओम भलाज देवाय नमः ओम प्रेमతో పూజించండి అందరూ కుంకుమతో చేయండి మీరు ప్రేమతో చేయండి ఓం భలాజ దేవాయ నమః ఓం సర్వాయ దేవాయ నమః ఓం ఈశానాయ దేవాయ నమః ఓం పశుపతేర్దేవాయ నమః ఓం రుద్రాయ దేవాయ నమః ఓం ఉగ్రాయ దేవాయ నమః ఓం భీమాయ దేవాయ నమః ఓం మహదేవాయ నమః ఓం సర్వస్య దేవస్య పత్న్యై నమః ఓం సర్వస్య దేవస్య పత్న్యై నమః ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః ఓం పశుపతేర్దేవస్య పత్న్యై నమః ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః ఓం మహదేవస్య పత్న్యై నమః నానావిధపరిమళ పుష్పాక్షర పూజాం సమర్పయామి అందరూ పూజ చేయడం ఆపండి మీ దగ్గరకు మీ దగ్గర పూజ చేసిన కుంకుమ ఆ దేశంలో వేసేయండి అందరూ కూడాను విడిగా మీరు పూజ చేయకుండా పక్కన ఉన్న కుంకుమ అట్లాగే ఉంచండి పూజ చేసినది మాత్రము ఆ దేశంలో వేయండి వెళ్ళి అందరి దగ్గర కుంకుమ కలెక్ట్ చేసుకోండి పూజ చేసిన కుంకుమ కలెక్ట్ చేసుకోండి పూజ చేసిన కుంకుమ కలెక్ట్ చేసుకోండి అయిపోయింది పైకి వెళ్ళా ఇప్పుడు మధ్యలో ఎట్లాగా మధ్యలో కుదరదు కదా ఏ బయటకు వెళ్ళాలి ఓ 10 నిమిషాలు ఆగండి నైవేద్యం పెట్టేసి బొగ్గులు వెలిగించారా బొగ్గులు వెలిగించండి ధూపానికి బొగ్గులు వెలిగించండి అది ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ పైన ఉన్నాయన్ని గొప్పలు తీసేస్తాను అమ్మవారికి మీరే వెలిగిస్తారు సరే బొగ్గులు వెలిగించాలి ఇక్కడ బాగా వెలిగిస్తారా సరే కానీ
హడావిడి పడకండి, నిదానంగా ఒకరి తర్వాత ఒకరు వచ్చింది. సెట్ చేసుకోవాలి. ఇక్కడికి వెళ్ళి సార్ వస్తుంది మనకి ఏ స్తోత్రం కావాలంటే ఆ స్తోత్రం కూడా పట్టుకోండి అన్ని డబ్బులు చెయ్యని తీసుకోండి. చేసిందా చేయిందా ఇది చేసింది. ఇవన్నీ ఇచ్చేయండి, ఇవన్నీ తీసుకోమ్మా. చేసింది ఇందుట్లో వేయండి. అందరి దగ్గర కలెక్ట్ చేసుకున్న తర్వాత రూపం అగరత్తులు వెలిగించి రూపం చూపించండి. అవన్నీ తీసుకోండి అమ్మ. ఒకళ్ళు చేయండి. ఆ బేస్ మీటింగ్ అది పైన అంతమంది ఉండకండి, ఒకళ్ళు ఇద్దరు ఉండండి అంతే. డబ్బులు ఇచ్చేయండి. అందరూ ఇచ్చారా? చేసింది ఇచ్చేసారా? ఇచ్చేసారు. కూడా ఇచ్చేయండి. చేసిన కుంకుమ ఇచ్చేసారు, చేయాల్సిన కుంకుమ కూడా ఇవ్వండి. బాబరే డబ్బులు ఇచ్చేయా ఇచ్చేయి. ఎక్కడెవరు కానీ అగరత్తులు చూపించేసారు. గాలి కూడా ఇచ్చేయండి. భవానీ ఒక 4 అగరత్తులు వెలిగించండి. వెలిగించమ్మా. కొబ్బరికాయ కూడా కొబ్బరికాయలు ఎవరైనా తీసుకొస్తే కనుక కొట్టడానికి ముందుకు రావాలి. ఒక్కొక్కరిగా పిల్లలందరూ పైకి లేచి కిందకి, ఒక్కొక్కరిగా అలవాటు పడకండి, ఒక్కొక్కరిగా పిల్లలందరూ లేచి కిందకి దిగండి. నిదానంగా జాగ్రత్త, నిదానం, అలవాటు పడకండి. ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. ఆరాధిస్తారు, ఆరాధించిన తర్వాత ఎదురుగాని ఆరా తీసుకొని వెళ్ళాలి. కాబట్టి అందరూ ఇక్కడే ఉండండి. మీరు ముగ్గురు ఇక్కడే ఉంటారు, మెయిన్గా కూర్చుని ముగ్గురు కాబట్టి ఈ ముగ్గురు ఇక్కడ ఉంటారు. కొబ్బరికాయలు వచ్చే వాళ్ళకి కిందకే వస్తున్నట్టే ఉన్నారని అక్కడే కొట్టండి. అయ్యా భవాని, అక్కడ ఒక బకెట్ పెట్టేసి కొబ్బరి కొట్టాలి. కత్తి తీసుకున్నారు భజనకెళ్ళొచ్చాము. సుబ్రహ్మణ్యమైన స్వర్గండి మాత్రం బిర్యానీ సాక్షాత్ దూరం కొబ్బరికాయ తెచ్చిన వాళ్ళు ఇక్కడ సాక్షాత్ దూరం కొట్టండి.
సాక్షాత్ దర్శయామి సాక్షాత్ సందర్శయామి భూరిదానంతరం నైవేద్యం దుర్గా భవానీ మాతకి జై. కొబ్బరికాయలు వచ్చి అందరూ కూడాను దేశంలో పెట్టండి. కొబ్బరి చెప్పండి నైవేద్యం ఉండాలి కూడా. పర్వాలేదమ్మా, ఇక్కడ ఉంటాయి ఇస్తారు. నీకు ఆ మెట్టు మీద పెడితే అందరూ పైకి రాకుండా ఉంటారు, అక్కడే కొట్టేస్తారు. చాలా మంది వస్తారు. అన్నిట్లో పెట్టేయమ్మా, కొట్టినాళ్ళు పక్కకు వచ్చేయండి. ఎందుకు వెళ్ళిపోండి కొట్టినాళ్ళు. కొబ్బరికాయలు కొట్టిన ప్రతి ఒక్కరూ కూడాను చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకొని కిందకి వెళ్ళిపోండి. బొగ్గులు వెలిగించమని దాని నుంచి చాలాసార్లు చెప్పాను, ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకసారి బొగ్గులు వెలిగించాలి భవాని. కత్తి తిప్పాలి. కత్తి పెట్టి నరకూడదమ్మా, వేసుకోవచ్చు. గోడుగా అది కాయ ఒకసారి అది ఒకసారి ఆమెకి కత్తిలో తీసుకుంటే ఎరగబాబు నెమ్మది నెమ్మది కొట్టు కొట్టు. ఎవరైనా కొబ్బరికాయ కొట్టలేని వాళ్ళు ఉంటే భవానీకి ఇవ్వండి, లేకపోతే ఇటు తీసుకుని నేను కొట్టిస్తాను. అమ్మా భవానీ, ఒకసారి ఆ బొగ్గులు వెలిగించమని చెప్పండి. అసలు బొగ్గులు వెలిగించట్లేదు. నిన్న అని 10 సార్లు 15 సార్లు చెప్పాను బొగ్గులు వెలిగించమని చెప్పి. గాజులా అండి, అట్లా అమ్మవారి కలశం దగ్గర పెట్టేసేయండి. అందుకే అప్పుడప్పుడు పూజలో కూర్చొని కొబ్బరికాయలు కొడుతూ ఉండాలి. అది నాలెడ్జ్ లెస్ అయిపోతున్నారండి. పెద్దోళ్ళు చెప్పట్లే, పిల్లలు కూడా నేర్చుకోవాలని నాలెడ్జ్ ఉంటుందా? ఇచ్చేయి అడుగులే ఇంకోటి. భక్తులు ఎవరైనా కొబ్బరికాయ తీసుకుని వస్తే పైకి ఒక అడుగు పైకి వచ్చి కొబ్బరికాయ కొట్టండి. బొగ్గులు వెలిగించాలి, ధూపానికి బొగ్గులు వెలిగించాలి. ఆడపట్టించుకునే వాళ్ళు లేదు. Orientation is locked. Put your door back.
జరిగిందా? ఇంకేమి ఏది కొబ్బరికాయలు అయిపోయిందా? కొబ్బరికాయ తెచ్చావా? కొట్టు మరి. ఇలా వచ్చేసి నమస్కారం చేసుకుని వచ్చేయాలి. పైన ఎవరు ఉండకూడదు, దిగిపోవాలి కిందకి. మంటలు వచ్చేస్తాయి. ఏం చేస్తాడు? ఓం వనస్పతి కొబ్బరికాయ కొట్టండి ముందు, నైవేద్యాలు ఇక్కడ పెట్టేసి. ఇవి ఇచ్చేయండి. గాజులు చీర పంపించేసా, రేపు పొద్దున్న కడతారు అమ్మవారు. నైవేద్యం పెడతాను, కూర్చోండి. నైవేద్యం పెట్టాలిగా, అట్లా తీయకూడదు. ఒకటి కుంకుమ డబ్బా, రెండు కుంకుమ డబ్బా. నువ్వు తెచ్చావా? తెచ్చి ఇచ్చా. ప్యాకెట్లా? ఎవరికి ఇచ్చావు? అది ఆ పక్కన పెట్టేసి బయట వైపు పెట్టేసి. అమ్మ దండం పెట్టుకున్నావు. కూర్చుంటే అవదండి. ఎవరిని పైకి రానివ్వద్దండి, పైకి వస్తే పంపించేస్తా. ఇప్పుడు నైవేద్యం కట్నే చేస్తాం కదా దూరంగా. మా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి, అందరూ కింద దిగాలి. మీరిద్దరు మీరున్నారు, నైవేద్యం పెట్టాల్సింది మీరు. అక్కడ పంపించండి. అమ్మవారి నివేదన పైకి రావాలండి, తీసుకురావాలి. అమ్మవారికి పెట్టాల్సిన నివేదన పైకి తీసుకురావాలి. ప్రసాదం ఇమ్మనండి. ఏం కాదు బాబు, పైకి రమ్మన్నాక బాబాన్ని. పరమేశ్వరుని అదే ఈ కొబ్బరి బొండాలు రెండు అక్కడ పెట్టయ్యా. ఇవేనా? దాన్న ఈ కొబ్బరి బొండం తీసుకో. ఇగో ఈ కొబ్బరి బొండం కూడా తీసుకో, బయటికి తీసుకెళ్ళిపో. అక్కడ బొమ్మగాడు పెట్టాలి. అక్కడే అట్లా పెట్టండి. అట్లా కర్టెన్ వేసేయాలి. పవన్
పడలేదు చూసి పడుతుందా అయితే పెట్టేస్తా పడకపోతేనే తీస్తా అమ్ము ఆ డబ్బా పడితే ఇంకేం లేదు మామూలు విషయం ఆపోజిట్ అది కనిపించేది ఇంకా కట్టెన్ వేయాలండి కట్టెన్ వేయకపోతే పని అవ్వదు కట్టెన్ వేసేసేయాలి ఇది వంకర చేసేసారేంటి దీన్ని ఈ బార్ 4 పైన నిలబడుతున్నామని చూద్దాం ఇక్కడ కనుక నిలబడితే పుస్తకం ఇక్కడే ఉంది కా భవాని పుస్తకం లేదని చెప్పారు నాతో అన్యాయం చేశారు నన్ను కానీలేండి అక్కడ ఒకరు ఫోన్ ఎత్తేసి అక్కడ ఒకరు ఫోన్ తీసి పెట్టారా 4 పెట్టాలి భవాని నీటు 4 పెట్టారు రెండు జిలేబీలు దానిలోనే అయిపోతాయి కొబ్బరి చెప్పలోంచి పెట్టండి వంచండి ఇందాక ఇట్లా పెడితే బాగా వేడిగా ఉంది కదా గెరెట్లు ఇవ్వలేదు భవాని ఇక్కడ మన వాళ్ళు ఒక పని చేయరుగా అన్నీ ఎన్నుంటే అన్నీ అవుతాయి అన్నిట్లో పెట్టాలి వేసేస్తా ఇవి 2 మా శనగలన్నీ ఒక దానిలో కలిపేసేయం అన్నీ శనగలేగా పెట్టేశారుగా ఇవి 2 రెండో రకంట పెట్టుకున్నా నాకదే 2 శనగలే కదా అవి వేరే ఇవి వేరే వాళ్ళు ఒకటి తెచ్చాను నేను ఒకటి తెచ్చాను మళ్ళీ ఇవి పెట్టినా అవి పెట్టకపోతే నేను ఇవ్వండి అది కూడా శనగలే ఉంటాయి ఎన్ని శనగలు ఉందా అన్ని శనగలు అన్ని గుళ్ళల్లో అన్ని చేసేస్తారు అదే నైవేద్యం అంటే అదే నేను ఇక్కడ ఒక్క చోటే చూసేలా పెడతాం ఎక్కడ నేను 100 ఏం పెద్దగా అయిందా ఇగో ఈ పేపర్కి ఆ చీటీ చేసుకో ఆ తర్వాత వాళ్ళకి కూడా ఇస్తే వాళ్ళు కూడా తెచ్చుకుంటారు ఆ రాగి గ్లాస్ ఉంది కదా ఆ రాగి గ్లాస్ తీసుకొని అన్నిటి మీద నీళ్ళు చల్లండి ఓం గాయత్ర్యా అక్కడి నుంచి రావాలి వరుసగా
ఇలా 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 జస్ట్ ఇక ముంచి ఒకేసారి అన్నిటి మీద ఇట్లా అనేసి అది అంటే అటు ఆ అమ్మాయికి ఇస్తే అటు కూడా చల్లేస్తారు వాళ్ళిద్దరు. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి శ్రీ లలిత మహాత్రిపుర సుందరి దుర్గా పరమేశ్వరి. పంచామృతం చేయాలి. ఉంది కలబండి లోపల కలబండి. మహాసరస్వతి దేవతాయే నమో నమః. సర్వోపహార నైవేద్యం సమర్పయామి. ఇవ్వండి 2 చేతులు ఇట్లా అమ్మవారికి ఆరగింపజేయండి ఇట్లాగా. ఓం ప్రణాత్మనే నమః వారాత్మనే నమః వ్యానాత్మనే నమః వ్యానాత్మనే నమః. 5 సార్లు సమానాత్మనే నమో నమః. అయిందా? ఓ పక్కన 4 సార్లు నీళ్లు వదిలిపెట్టండి. మధ్య మధ్య పానీయం సమర్పయ. ఆ కమలపాకుతో 4 చుక్కలు నీళ్లు వదిలిపెట్టండి పక్కన. హస్తవృక్షాలను పాదవృక్షాలను ఆచమనం సమర్పయామి. 2 అక్షతలు వేయండి కలశం దగ్గర అమ్మవారి దగ్గర. భూగేవదేశ్చ కర్పూరైః నాగవల్లేదురైః తాంబూలం సమర్పయామి. నీరాజనం. వీటి మీద మూతలు పెట్టేసేయండి. హారతి నేను ఇస్తాను. నా కెమెరా పెట్టేశారా? ఇటు పక్కకు వచ్చేసి నుంచోండి మీరు ముగ్గురు. గడ్డం తీసేసేయండి. నేను ఇప్పుడు అందరూ పైకి ఉంచండి. అమ్మవారికి ఆరాధిస్తున్నాము. అందరూ కూడా పైకి ఎక్కడ అక్కడ ఉంచండి. పైకి రామాకండి, పైకి నుంచోండి అని చెప్పారంటే పైకి రమ్మని చెప్పలేదు. అందరూ అక్కడే ఉంచొని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉండండి. అమ్మవారికి ఆరాధన ఇవ్వడం జరుగుతుంది. దారి ఉండండి, ఎదురుగా ఉంచొద్దు, సైడ్. ఎక్కడుంది కెమెరా? లేకపోతే శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి